అన్ని సౌకర్యాల మధ్య జీవిస్తున్నటువంటి వాళ్ళు కూడా దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి సౌకర్యాలు వచ్చాయనేటటువంటి విషయంలో సందేహం లేదు, కానీ దుఃఖం మాత్రం ఏమీ తగ్గలేదు. అలాగే సుఖం కూడా ఉండనే ఉంది, దుఃఖము ఉంది, సుఖము ఉంది. అంటే ఏమిటి, ఒక కాలంలో ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేని కాలంలో కూడా చాలా సుఖంగా ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు వచ్చాక కూడా ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉండనే ఉంటారు. కాబట్టి ప్రపంచంలో సౌకర్యాలు పెరిగినాయి, ఆధునికత అనేది వచ్చినా కూడా సుఖ దుఃఖాలు మాత్రం మారలేదు. ఇదివరకటి కాలంలోనూ సుఖ దుఃఖాలను అనుభవించే వాళ్ళు ఉండేవారు, ఇప్పుడు సుఖ దుఃఖాలను అనుభవించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సుఖ దుఃఖాలు మాత్రం ఏ విధమైనటువంటి తేడాన్ని పొందలేదు, అవి ఒకే రకంగా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఇంకా ఒక విషయం చెప్పాలంటే, ఈ సౌకర్యాలు రావడం వల్ల ఇంకా కొన్ని దుఃఖాలు ఎక్కువైనాయి. ఈ దుఃఖాలు ఇదివరకు ఉండేవి కాదు. ఇప్పుడు చాలా మంది ఏమంటుంటారు, చాలా మంది అంటుంటాం, మనమే అంటుంటాం, ఏమంటాం అనంటే, ఒకసారి ఏమంటూ ఉంటాం, ఇదివరకటి కాలంలో ఈ సౌకర్యాలన్నీ ఉండేవి కాబట్టి పాప అప్పుడు వాళ్ళంతా చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు సౌకర్యాలు ఇన్ని వచ్చాయి కాబట్టి హాయిగా సుఖంగా ఉండగలుగుతున్నాం అని ఒకవైపు నుంచి అంటాం. మళ్ళీ ఇంకో సమయంలో, ఇంకో సందర్భంలో మనమే అంటాం, ఏమంటాం అంటే, ఇదివరకటి కాలంలో ఇవన్నీ ఉండేవి కావు కాబట్టి చాలా సుఖంగా ఉండేవాళ్ళు వాళ్ళంతా, ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి అనవసరమైన తలనొప్పులు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయని మనమే అంటుంటాం. అంటే అక్కడికి ఏమైందనంటే, ఆ సుఖ దుఃఖాలు మాత్రం ఏమీ తగ్గలేదు. ఇప్పటికి కూడా ప్రపంచంలో సుఖము దుఃఖము రెండూ ఉండనే ఉన్నాయి.